ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నీ ఆరోగ్యం బానే ఉంది కదా, పాత మందులు ఎందుకు కొంటాను చెప్పు? అవును, ఈ మందులు రోజు వేసుకో, నీకు అస్సలు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండవు. సర్లే వేసుకుంటాను. నువ్వు మాత్రం డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకు. అస్సలు ఖర్చు పెట్టను. అసలే నాన్న చేసిన అప్పు తీర్చాలి, నా పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టుకోవాలి, కానీ అస్సలు వేస్టింగ్ ఖర్చులు చెయ్యనంటే చెయ్యను. సరే సరే, తెల్లారిపోయింది, నేను వాకిలి సిమ్ముతాను. మేడం, జ్యూస్. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం జరిగింది? వాట్ ఇస్ దిస్ మేనేజర్? అకాడమీలో ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ని పనిలో పెట్టుకుంటున్నారా? సారీ మేడం, అసలు ఏం జరిగింది? నేనెవర్ని? ఛాంపియన్ని. అందుకే కదా మీ అకాడమీ ట్రైనర్స్ కి కోచింగ్ ఇచ్చి వాళ్ళతో మ్యాచ్ ప్రాక్టీస్ చేయించాలని నన్ను పిలిపించారు. ఎస్ మేడం. ఎస్ మేడం కాదు, మీ మేనేజ్మెంట్ వర్స్ట్ గా ఉంది. నాలాంటి ఛాంపియన్స్ ని ఎలా ట్రీట్ చేయాలో, నాలాంటి ఛాంపియన్స్ కి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలో మీకు అసలేం తెలియట్లేదు. నా కలెక్ట్ చేసిన రూమ్ లో ఏసీ సరిగా పనిచేయట్లేదు. నేను అడిగిన డైట్ ఫుడ్ ని ప్రాపర్ గా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ ఈ జ్యూస్ కూడా. మీరు అడిగిన జ్యూసే తెచ్చాను కదా మేడం. షట్ అప్. వర్కౌట్ చేసే వాళ్ళకి షుగర్ లెస్ జ్యూస్ తీసుకురావాలని తెలీదా? అది కూడా మీకు సెపరేట్ గా చెప్పాలా? మేడం, కూల్ డౌన్ మేడం. సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. మీకోసం వేరే సర్వెంట్ ని ఏర్పాటు చేస్తాను. మీరు అడిగిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాను. అంటే నేను అడిగితే గాని చేయరా? ఇదేనా మీరు ఒక ఛాంపియన్ కి ఇచ్చే రెస్పెక్ట్? డూ యు నో, మీ అకాడమీ స్ట్రెంత్ పెరగటానికి నా దగ్గరకు వచ్చి అకాడమీ ట్రైనర్స్ కి గైడ్ చేయమని బతిమలాడితే సరే అని ఒప్పుకున్నాను. ఇంకొకసారి నాకు ఎలాంటి అన్కంఫర్టబుల్ థింగ్ జరిగినా నేను వెంటనే డ్రాప్ అయిపోతాను. మైండ్ ఇట్. సారీ మేడం, ఇంకొకసారి ఇలా జరగదు. వి విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. హోప్లెస్. ఐ నీడ్ ఎ బ్రేక్. పాపం గంగ పగలంతా వాటర్ క్యాన్లు మోసింది, రాత్రంతా టిఫిన్ బండి దగ్గర పనిచేసింది. అందుకే అలసిపోయి సొమ్మసిల్లిపోయిందనుకుంటా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైందమ్మాయి, అలా సొమ్మసిల్లి పడిపోయావేంటి? ఏమోనండి, నాకే తెలియలేదు. అవునా, బాగా కష్టపడి పనిచేసి సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావమ్మా. అయ్యో, అలాంటిదేం లేదండి. ఇంతకీ మీరెవరు? నేనా, ఈ బస్తీకి కొత్తగా వచ్చానులే అమ్మాయి. కాస్త ఇరుగు పొరుగుని పరిచయం చేసుకుందామని వచ్చాను. అలాగా, మంచిదండి.
నా పేరు గంగ. మా అమ్మ నాన్న నేను ఉంటాం. నాకు తెలుసుగా తల్లి. హా? ఎలా తెలుసు? ఎలా తెలుసంటే పెద్దముండేవాడిని కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉండటమే కదా మాలాంటి వాళ్ళకి కాలక్షేపం. చూడు తల్లి, పెద్దవాణ్ణి చెప్తున్నాను, చూడబోతే మీరు బాగా కష్టాల్లో ఉన్నారనిపిస్తుంది. మనుషుల్ని నమ్మిన వాళ్ళైనా మోసపోతారేమో కానీ ఆ భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళు ఎన్నటికీ మోసపోరు తల్లి. ఇంట్లో తులసి మొక్క ఉండటం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. తులసి ఉంటే లక్ష్మీదేవి కూడా ఉన్నట్టే. రోజు భక్తిగా ఆ తులసి చెట్టుకి పూజ చేసావనుకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. చూస్తుంటే చెట్టు కూడా కాస్త వాడినట్టుంది. కాస్త నీళ్లు పోయమ్మా. ఆ, అలాగేనండి. వస్తానమ్మా, వీలు చూసుకొని వచ్చిపోతుంటానులే. నీళ్లు పోయటం మాత్రం మర్చిపోవద్దు తల్లి. రూపాయి 2 రూపాయలు కాదు, 6 లక్షలు. తీర్చకపోతే తల వంచుకుని నా చేత తాళి కట్టించుకుంటావా? నీకు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించకపోతే నువ్వు 2-3 నెలలకు మించి బతకవమ్మా. అమ్మయ్యా, గంగ వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం సారిచ్చిన అమౌంట్ గంగకు చేరిపోయింది. హ్యాపీగా Hello? Yeah? I have an appointment. I'll see you later.